ఏమైంది రెడుస్తున్నావు? అయితే ఖచ్చితంగా వాళ్ళే తిని ఉంటారన్నా. నీకెలా తెలుసురా? వాళ్ళ మొక్కలు చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళే మొక్కలన్నా, ఆ మాత్రం తెలీదా? కరెక్ట్ రా, పదండి రా వాళ్ళంతా చూద్దాం. రేయ్ ఆగండ్రా, పదండ్రా చూద్దాం. రేయ్ రేయ్ ఏమైందిరా ఏడుస్తున్నావు? ఐస్ క్రీమ్ పోయిందా? అన్నా ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఏడిస్తే అక్కడ వాళ్ళ హస్తం ఉంటుందన్నా. రేయ్ హస్తం ఉందంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ పనేరా. పదండ్రా పోదాం. ఐస్ క్రీమ్ గురించి నీకేం తెలుసురా? మా అన్న ఫెయిర్నెస్ క్రీమ్ అనుకొని డైలీ ఐస్ క్రీమ్ రాస్తాడు, ఆ మాత్రం తెలీదా? అది రాసినప్పుడు ఎంత చల్లగా ఉంటుందో మీకేం తెలుసురా? నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఐస్ క్రీమ్ రాస్తేనే చల్లగా ఉంటుంది, కానీ నేను పెప్సిడెంట్ జెల్ రాస్తే చాలు పిట్ట పిట్టలాడిపోతా. ఎలా పిట్ట పిట్టలాడుతున్నారంటే పిట్ట గోడ మీద రెట్ట పట్టలెక్కినట్టుంది, అందుకేనేమో. ఎరా పట్టలెక్కడానికి మా అన్న పొట్టు పురుగు తిని పరుపు ఎక్కాడనుకున్నావా? పసుపు రాశి పైకెక్కే రకం, అంతేగాని కారం రాశి కాళ్ళ కింద పడే రకం కాదు. అన్ని రకాల చొక్కాలు వేసుకునే మా అన్న పిట్టల దొరికే పుస్తకాలు అమ్మేవాళ్ళ ఉంటాడు, ఆ మాత్రం తెలీదా? పుస్తకం ఎక్కడుందో దాని పక్కన ఏముందో. ఆహా, అందుకేనేమో మొన్న చెన్నారెడ్డిని చూసి చెట్టెక్కి చెమ్మచెక్క పక్కన కూర్చున్నాడు. చెన్నారెడ్డిని చూశాడు కాబట్టి చెట్టెక్కాడు, అదే మొస్తాన్ని చూసి ఉంటే మంచం కింద దూరేవాడేమో. ఎక్కడికి వెళ్ళినా మా అన్నకంటూ లెక్కుంటుంది, పక్కన పెట్టుంటుంది. మా దగ్గర కుక్కుంది, దాని పక్కన మొక్కుంది. ఎక్కడ దూరాలో ఎప్పుడు బయటకు రావాలో అన్ని తెలిసినోడేరా ఈ దూరదర్శనం. ఎరా ఈ దర్శనం తగిలితే ప్రియదర్శన్ కూడా ప్రియరాలను వదిలేసి పిచ్చేకి పార్కుల చుట్టూ తిరుగుతాడు, మాకు తెలియదు అనుకున్నావా? మా అన్న బయటికి వస్తే ఎంతమంది ఎదురొస్తారో తెలుసారా? ఎంతమంది ఎదురొచ్చినా చివరికి వెళ్ళేది చెరువుకి, ఎందుకంటే గేదెలు తిరిగి తిరిగి వెళ్ళేది అక్కడికే కాబట్టి. ఆపండ్రా, గేదె కాబట్టి పాలిస్తుంది, దున్నపోతూ పోసింది తాగుతుంది, అదిరా మీరు. బాగా అర్థమైందన్న, డైరీ మిల్క్ మనది, డైరీ ఫామ్ వాళ్ళది. మా అన్నకి డైరీ ఫార్మ్కి కోళ్ల ఫార్మ్కి తేడా తెలియదు అనుకున్నారా? కోళ్ల ఫార్మ్లో కొట్టాడంటే ఆ కంపుతో పాటు కంచె దాటి కాటికెళ్తారా? కాటికి కిటికీకి తేడా తెలియదు కానీ కహానీని మాత్రం బాగానే కవర్ చేస్తున్నాడు. చూడండిరా, కవర్ చేయాలన్నా కవితలు రాయాలన్నా కండక్టర్కే కన్నం వేసినంత ఈజీరా. కన్నం వేసిన వాళ్ళకే సున్నం వేసే రకం, ఆ మాత్రం తెలీరా? సున్నం ఎక్కడుందో దాని రసం ఎలాగుందో. ఇప్పుడు అర్థమైందా? రసం మీరు తాగాలి, ఐస్ క్రీమ్ మేం తినాలి. మీరు తింటుంటే చూస్తూ ఊరుకోం, కప్పులు తెస్తాం, కారేది పడతాం, అన్నకిస్తాం. అయినా ఐస్ క్రీమ్ ఎవరు తింటారో చూద్దాం రా. చూద్దాం.